డిస్క్లైమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, నిన్న వైఎస్ జగన్ గారి పర్యటన చూసాము. పొదిల్లో పొగాకు రైతుల పరామర్శించడం కావచ్చు, మార్కెట్ యార్డ్కి వెళ్ళి మార్కెట్ అధికారులతో ముచ్చరించడం కావచ్చు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కావచ్చు. ఈ ప్రశ్నించడానికి వస్తున్నటువంటి జగన్ గారి పర్యటనకి వేలాదిగా తరలిచ్చినటువంటి ప్రజలు, ఆ ప్రజల్లో కొంతమంది వ్యతిరేకత కూడా వస్తుందని చెప్పి కొత్తగా ఇదొకటి సృష్టించారా, లేదంటే నిజంగానే వ్యతిరేకత ఉందా? ఆ వచ్చిన వ్యతిరేకతని, పట్టుకున్న ప్లకార్డ్స్ని ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు ఒకటి, ఆయన మే 24నే డిసైడ్ చేసాడు పొదిలి వెళ్ళడానికి. రైతు సమస్యల మీద టొబాకో రైతులు అనుకోండి, గతంలో మిర్చి యార్డ్ రైతులు అనుకోండి, రైతులు పడుతున్న తీవ్రతని, మానసిక సంఘర్షణని అడ్రస్ చేయడానికి ఒక అపోజిషన్గా. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ, మీరు కాంగ్రెస్ అయితే మీకే భయం చేస్తుంది. రెండోది, మిగిలిన వాళ్ళందరూ మీరందరూ ఒక కూటమి మీద ఉన్నారు, జనసేన పార్టీ, తెలుగుదేశం అండ్ బీజేపీ. సో ఆవిడ మీద ఎవరు ఖచ్చితంగా అయితే కేఏపాల్ లేదంటే జగన్మోహన్ రెడ్డి కదా. కేఏపాల్కి ఇంత సీన్ లేదు. ఈయనకున్న ఫాలోయింగ్ కి ఈజ్ ద మాస్ లీడర్ అండ్ ప్రజల్లోంచి వచ్చిన ప్రజా నాయకుడు. సో డెఫినెట్ గా ఆయన మీకు ప్రజల ప్రపంచం చూసి తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి మీరు 4 డెకేడ్స్ 40% ఓటు బ్యాంక్ జస్టిఫై చేసుకుంటే, ఆయన స్పాన్ ఆఫ్ 1 డెకేడ్ లోనే 40% స్థిరీకరించుకుని చూపించారు ఓటు బ్యాంక్ గెలిపోవడం. సో ఖచ్చితంగా ఆ ఫాలోయింగ్ ఉన్నప్పుడు దాని వెప్రికేషన్స్, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి మీకు డౌన్ ద లైన్ రేపు ఎలక్షన్స్ అప్పుడు రుచి చూడబోతున్నారు. ఓ పక్క మీకు సర్వేలు ఆల్రెడీ తొల్లగొడి దూపం వేసాయి మీకు, ఏకే గారి సర్వే కానీ, రైస్ సర్వే కానీ అన్ని చూసుకుంటారు. సో ఆబ్వియస్లీ మీ నెగిటివిటీని మూట కట్టుకుని దగ్గర ఏంటంటే మీరు ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేస్తూ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తాం. ఇవాళ ఉదాహరణకే అక్కడ పొగిలి రైతుల దగ్గర మీకు ఒకటే మాట చెప్తారు. గతంలో రైతు భరోసా ఆర్బీకే సెంటర్లలో మార్కెట్ త్రూగా కాంపిటేటివ్ రేట్స్ తో అట్లీస్ట్ యావరేజ్ ప్రైస్ ఇప్పించగలిగేవాడు. రెండోది, పంటలు నష్టపోతున్నందుకు పంట బీమా ఒకటి ఉండేది. ఇప్పుడు అకాల వర్షాలకి పంట బీమాలు లేవు. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానించుకుని 13,500 కోట్లు, 13,500 రూపాయలు ఏమీ కాకుండా ఆయన ఇచ్చివాడు ఖరీఫ్ సీజన్ కి, రబీ సీజన్. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు నిధులు విడుదల మనకి వచ్చినా సరే 1 రూపాయి ఇవ్వలేదు మీరు. సో తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ రైతుల పక్షాన్ని నిలబడి చూపిస్తే మీకు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి భయం చేయించుకోవడం అలవాటు అయిపోయింది మీకు. ఏమంటే పైన అటెంగ్ ఇట్లా మంచి ప్రభుత్వం అని అందరితో అదే చదివిస్తూ మంచి ప్రభుత్వం సర్టిఫికేట్ మీకు వచ్చినట్టుగా ఫీల్ అయితే, వాస్తవానికి గ్రాస్ రూట్ లెవెల్లో తీవ్ర మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న ప్రజలు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ప్రతి దగ్గర ప్రజలే ఉంటారు. అది రైతు రూపంలో ఉండొచ్చు, లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, లేదంటే సామాన్య మానవుడు అవ్వచ్చు. వీళ్ళందరూ తీవ్ర సంఘర్షణలకు గురవుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారన్న దాని మీద ప్రజా చైతన్యం చేయడానికి ప్రజల్లోకి వెళ్తే మీకు వల్ల కాదు అసలు ఫస్ట్. ఇది డౌన్ ద లైన్ ప్రతి విషయంలోనూ ఆయన బయటకు వస్తూ మాట్లాడుతున్న దగ్గర ఇది గ్యారెంటీగా తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కొంతమంది మహిళలు 2 విషయాలు చెప్పగలరు. ఇక్కడ గతంలో పొంగనూరులో ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు నిలువరించారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు వస్తుంది దగ్గర రాళ్ళ దెబ్బలు అన్ని తిని బాధపడింది పోలీసు, ఇంక్లూడింగ్ ఎస్పీ గారి స్థాయి. ఈసారి కూడా పోలీస్ కానిస్టేబుల్ అమోసమం రైతులు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, కొంతమంది వైఎస్ఆర్సీ మాపులు 15,000 పైచీలు కానీ చంద్రబాబు గారు చెప్తున్నారు. అంతమంది చిన్న కూడల్లో బొదిల్లాంటి చిన్న ప్రాంతంలో వస్తే మీరు కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. జెడ్+ కేటగిరీ ఉన్నోడికి ప్రతిసారి గొలకరాయన రాళ్ల దోళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయంటే అతను ప్రాణానికి ఎంత హాని ఉందో అసలు ఆలోచించుకోండి. మీకు మట్టుకు మీకు అది గొలకరాయ వచ్చు, చిన్న కోరిక అవ్వచ్చు, కానీ ప్రతిసారి ఆయన ప్రాణం మీద తెచ్చుకుంటుంది. ఎవరైనా గొలకరాయితో కొట్టించుకుందామని ఇక్కడ తగిలింది ఇక్కడే తగలండి పొరపాటు కన్ను తేలితే ఏం అసలు బాధ్యత ఏది? రోప్ పార్టీలు పెట్టాలి ఇవన్నీ. మీకు ఎప్పుడైనా జరిగాయి? ఒక్కసారి చెప్పేసిన దానికి ఆ డీజీపీ గలటని పిలిచి కోర్టుకు పిలిచి ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇప్పించారు. అంత ఆ రోజు అంతే, ఈ రోజు అంతే. వీళ్ళు ఎప్పటికైనా మారుతారు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తారంటే ఎక్కడ కడుగు ముందు పట్టలేదు దాంట్లో. నిన్న ఖచ్చితంగా అలాంటి వాళ్ళ దగ్గర నిరసనలు తెలియజేయడం అన్నది ఆపగలగాలి పోలీస్ డిపార్ట్మెంట్. పాపం వాళ్ళకి పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ పెట్టి ఎంతకన్నా శస్త్రాలు మాత్రం పాపం వాళ్ళే దెబ్బలు తిన్నారు. గతంలో ఆ ప్రభుత్వంలో వాళ్ళే దెబ్బలు తిన్నారు, ఇప్పుడు వాళ్ళే దెబ్బలు తిన్నారు. పోలీసు వేతలను ఎవరైనా తీర్చండి అసలు. వీళ్ళ ప్లాకార్డులు పెట్టుకుని ఏం నిరసనలు తెలియజేస్తారు? ఎవరికి నిరసన తెలియజేస్తున్నారు? ఆయన వచ్చింది బాగా రైతుల మీద, మీరు వెళ్ళి దేనికి నిరసన తెలియజేస్తున్నారు? ఏమైనా అర్థం ఉందా? ప్లకార్డు పట్టుకుంటే జాకెట్ ముక్కలు ఇచ్చారట సార్, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఎవరికి ఇచ్చారు? మహిళలకి. ఎవరిచ్చారనే తెలియదు, అక్కడ ఇచ్చారట. ప్లకార్డు పట్టుకుంటే జాకెట్ పేరెంటల్కి వెళ్ళారంటే నాకు అర్థం కాదు. జాకెట్ పీసులు తీసుకోవడానికి వాళ్ళకైనా ఆలోచించాలి కదా, అదేమైనా పేరెంటమా? ఎలాగూ ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఏమి రావట్లేదు, కొనుక్కునే పరిస్థితి లేదు, జీడిపి ఎంత దారుణంగా పడిపోయిందో చూసాము. ఏదో ఒక మొక్క వచ్చింది అని చెప్పి జాకెట్ ముక్కలు కూడా ఆశపడాల్సిన పరిస్థితికి దిగజారిపోయిందంటే రాష్ట్రం. అదే ఆలోచించాలి పాపం. అంటే ప్రజలు కూడా పోలీసులతో పాటు అలాగే సఫర్ అవుతున్నారు అర్థం. ఇంకెంతకన్నా ఇక్కడ చెప్పలేదు. ఎస్ సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వస్తున్నటువంటి ఫాలోయింగ్
ప్రజానాయకుడు అండి ఆయన. ప్రజల హృదయాలు గెలుచుకున్న ప్రజానాయకుడు. ఏమన్నా అనొచ్చు మీరు 11 సీట్లు వచ్చాయి, మీకు 23 సీట్లు రాలేదు, 4,000 లెగసీ ఉంది. అలాగే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యాండేట్ ఇస్తారు, తీసుకొస్తారు. ఇందిరాగాంధీ లేట ఆవిడకి దిక్కు లేదు, ఏమైంది తర్వాత వేషి బౌన్స్ బ్యాక్ ఎవడో ఉన్నారు తర్వాత ఎవరు మిగిలిన సెంపీస్ దాకా వీళ్ళు నిద్రపోలేదు అంతే. సెంపీస్ దాకా ఆవిడ సావ సెంపీస్ ఊళ్ళు మూసింది. అలాగే ఉంటుంది.